ఈ బండయితే ఎక్కడో పక్క జిల్లాల నుండో, పక్క రాష్ట్రాల నుండో రాలేదులెండి. మా రావుగోల పక్కనే ఉన్న శ్రీకాకుళం టౌన్ నుండి అయితే వచ్చిందండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఆ మధ్యన ఏలూరు నుండి ఒక బ్రదరు మన దగ్గరికొచ్చి యూనికార్న్ బండికి పీపీఎఫ్ చేయించుకున్నారండి. నేనేమో ఇలా ఏలూరు నుండి వచ్చారండి, ఇదండి ఇలా జరిగిందండి అని ఒక వీడియో పెట్టానండి. సరే అంతే. ఇక నా మీద కొంతమంది కామెంట్స్లో అయితే మామూలు దాడి చేయలేదండి. ఏటి పీపీఎఫ్ కోసం ఏలూరు నుండి శ్రీకాకుళం వచ్చారా, మమ్మల్ని నమ్మమంటావా, వీడి డబ్బా కొడుతున్నాడ్రా, సోది చెప్తాండు, పబ్లిసిటీ డ్రామాలు ఆడుతాండేడు అని ఓర్ నాయన ఒకటే కాదు చాలా అన్నారండి. తప్పు లేదులేండి, నేనేది ఎవరిని తప్పు పట్టనండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంక నేనే నమ్మలేకపోతున్నాను. అంత దూరం నుండి వచ్చారంటే ఇంక మీరెలా నమ్ముతారులే. తప్పు మాట కొంతమంది అయితే నేను చెప్పింది నమ్మారనుకోండి, సర్లే నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అన్న. నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు. ఇక ఈ బండి మ్యాటర్కి వస్తే, ఈ బ్రదర్ పేరు వెంకటేష్ అండి. యూట్యూబ్లో మన వీడియోస్ చూసి అయితే వచ్చారు. ఈ అన్న నాతో మాట్లాడినంతసేపు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నా ప్రతి వీడియో గురించి ఈ అన్న నాతో చెప్తుంటే నాకు ఆనందం మామూలుగా లేదులేండి. జడ్జినగడ జనారు అనిపించింది. ఈ అన్నలో గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ముందుగా నేను చెప్పిన డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్తూ వెళ్తూ దారిలో ఆగి ఫోన్ చేసి, తమ్ముడు డబ్బులు సరిపోయి కదా, చాలకపోతే చెప్పు పంపిస్తాను, మొగమాట పడకు, లాస్ అవ్వకు అని అన్నారండి. అలా ఎవరంటారండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.